తెలంగాణ రాష్ట్రంలో కేస్లాపూర్ నాగోబా జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో రెండవది. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ఒక ప్రత్యేకత. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతోంది. మిశ్ర వంశీయులు కాలినడకన హస్తినామడుగు గోదావరి నది తీరానికి వెళ్లి అభిషేక జలాలను తెస్తారు. గంగా జలంతో అభిషేకం చేసిన అనంతరం తొలి పూజతో జాతర ప్రారంభమవుతోంది. 5 రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరుగుతోంది. తమ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యమంటున్న ఆలయ కమిటీ సభ్యులు అశోక్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి నరేష్ కుమార్ తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరల్లో రెండవదైనటువంటి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ప్రసిద్ధ ప్రాచీన ఆలయంగా పేరొందినటువంటి నాగోబా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ప్రతి ఏటా. దీనికి సంబంధించినటువంటి మేస్రం వంశీయులు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించి సర్ప జాతిని దైవంగా భావించి పూజించినటువంటి ప్రత్యేక పండుగగా వీటి భావిస్తుంటారు. మరి దీని ఏదైతే నాగోబా జాతరకు సంబంధించినటువంటి అసలు ఘట్టం ఏ విధంగా మొదలవుతుంది, వాటికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, ప్రాచీన కాలం నుంచి పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనతో పాటు మిశ్రం వంశీయులు ఇటు ఆలయ కమిటీ మెంబర్ అయినటువంటి శేఖర్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి, దీనికి సంబంధించి తరతరాల నుంచి మీకు ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవే పాటిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు ఇది ఎప్పటి నుంచి మీ మహాఘట్టం అనేది ఎప్పటి నుంచి ప్రారంభం? బోరుమచువా కెస్లాపూర్ శ్రీ 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 నాగదేవత వెలిసిన పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా పూజ మరియు జాతరగా రెండవ జాతరగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం కెస్లాపూర్. ఇక్కడ ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి రోజు మహాపూజ చేయడం అనేది జరుగుతుంది. దీనికి పూజకి ముందు పుష్యమాసం అమావాస్య నెలవంక కనిపించిన తెల్లారే మేము కాళ్ళు మొక్కి అక్కడికి వెళ్ళి 7 రోజులు మా ప్రచార రథం తిరిగి దాని తర్వాత గంగాజల పాదయాత్రకి 7 రోజులు పోయి అక్కడ హస్తినమడుగు గోదావరికి వెళ్ళి దాదాపు 300 కిలోమీటర్లు పాదయాత్రతో పోయి గంగాజలం కలశంతో పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో ఇంద్రాయి దగ్గర పూజ చేసి తర్వాత వడమర దగ్గర చేరుకొని అమావాస్య అర్ధరాత్రి రోజు గోవాడ దగ్గర చేరుకొని మహాపూజ చేయడం అనేది మొదటి ఘట్టం మనకు పూర్తి అయిన సందర్భంలో ఈ రోజు మేము పూజ అయిన సందర్భంలో తెల్లారి మాకు బాన్పేన్ పూజ ఉంటుంది, తర్వాత పెర్సపేన్ పూజ ఉంటుంది, దాని తర్వాత బేటింగ్ అనే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత నిన్న మాకు పెద్దదేవుడు పూజ కార్యక్రమం ఉంది. ఈరోజు ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది. ఈరోజు ఈ కెస్లాపూర్ అనే ప్రాంతంలో ఒక ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయానికి ఒక విశిష్ట నిలయం. దీనికి ప్రాచీన కాలం నుంచి వస్తున్న తరుణంలో దీనికి ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలనేసి మిశ్ర వంశులుగా మేము చాలా కంకణం కట్టి ఉన్నాం. దీనికి భావితరాలకు ఖచ్చితంగా అందిస్తాం. దాంతో పాటుగా ఈ కెస్లాపూర్ ఆలయంలో మన రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది సరౌండింగ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి వారికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా మిశ్ర వంశులతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ పిఓ గారు, గౌరవ ఎస్పీ గారు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనేక ఏర్పాట్లు చేయడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మేము కూడా వారికి సహకరిస్తూ అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయినా కానీ సౌకర్యాలు సరిపోవడం లేదు. నిన్న కూడా గౌరవ మన డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు అదే మేము భక్తుల తాకిడి బాగా పెరిగింది సార్, ఇప్పుడు అనేక సౌకర్యాలు కావాల్సి వస్తే మొన్న మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కలిస్తే దాదాపుగా 22 కోట్ల మా ప్రతిపాదనను స్వీకరించి వాళ్ళు వెంటనే మంజూరు చేస్తామని కూడా మాట ఇచ్చారు. ఏది ఏమైనా కాదు ఆదివాసులకు ఆదర్శంగా మరియు నియమ నిష్ఠాలకు మరియు దీనికి చాలా పూర్వపర ప్రాచీనగాంచిన దేవాలయం కాబట్టి దీనికి మొత్తంగా ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు దైవానికి ప్రత్యేకంగా నైవేద్యాలు కూడా తయారు చేస్తూ ఉంటారు కదా, వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఇవే నైవేద్యాలు పెట్టాలని చెప్పేసి అంటారు. మరి ఏ నైవేద్యాలు పెట్టారు, వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఏదైతే పూజ రోజు మహాపూజ రోజు ఏదైతే దైవ సాక్షిగా ప్రమాణం చేసేటప్పుడు అక్షింతలు ఇస్తారో మన దంతుడు బియ్యం, ఆ బియ్యంతోనే దేవుడికి నైవేద్యం చేయడం అనేది ఆనవాయితీ. దాంతోపాటు 7 రకాల నైవేద్యాలు
పాలు, పెరుగు, నెయ్యి, అరటి పండ్లు ఇవి కొన్ని ఉన్నాయి దేవుడికి సంబంధించినవి. అవి మాత్రమే మేము దేవుడికి పెడతాం, వేరే ఏం పెట్టాం. అది తరతరాల నుంచి వస్తున్న దేవుడికి కావాల్సిన నైవేద్యాలే పెడతాం. దానికి ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తాం. ఒకటి చివరగా మీకు బేటింగ్ అనేది ఒక ఆచారం అనేది ఉంది కదా, తరతరాలుగా వస్తుంది. దీని బేటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటి? బేటింగ్ వల్ల మీ మిశ్రమ వంశీయులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలు దాంట్లో అంత ప్రత్యేకత ఏంటి? ఎందుకు అట్లా బేటింగ్ అనేది చేస్తాం? బేటింగ్ అనే కార్యక్రమం చాలా సుదీర్ఘ కార్యక్రమంలో ఒక భాగం. ఏదైతే మా వంశునికి పెళ్లి జరిగినప్పుడు, మా ఇంట్లో కొత్త కోడలు వచ్చినప్పుడు, అది మా ఇంట్లో తుమ్ అంటే కర్మకాండ ఉన్నప్పుడు బేటింగ్ చేయడానికి వీలు లేదు. అప్పటి వరకు ఎప్పుడైతే తుమ్ అనేది సమర్పించడం జరగదో అప్పటి వరకు మా ఇంట్లో వచ్చిన ఆడపడుచు, మాకు ఇల్లాలిగా వచ్చిన ఆడపడుచు ఇక్కడ మా పెద్ద దేవుడి విగ్రహాన్ని, ముఖాన్ని, ఇక్కడ ఆలయాన్ని లోపట రావడానికి కూడా ఆస్కారం లేదు. ఆ పెద్ద కర్మకాండం అయిన తర్వాత అక్కడ ఇంట్లో అంటే నియమం అనేది ఉంటుంది కాబట్టి బేటింగ్ అవ్వడానికి ఆస్కారం ఉన్నది. వాళ్ళ కుటుంబంలో తుమ్ము ఉంటే మాత్రం బేటింగ్ అవ్వడానికి ఆస్కారం లేదు. బేటింగ్ అంటే చాలా పవిత్రమైన ఒక సంస్కృతి సాంప్రదాయం. బేటింగ్ వలన దేవుడికి దర్శించే సౌలభ్యం కల్పించే ఒక అదృష్టంగా భావించాలి. అది అయితే మళ్ళా దర్శించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు దేవుడి మందిరం లోపలికి కూడా మా కోడలు రావడానికి వీల్లేదు. మొత్తంగా చూసుకుంటే గత తరతరాలుగా ఏదైతే ప్రాచీన కాలం నుంచి కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు భావి తరాలకు అందించే విధంగా అవే ఆచారాలు పాటిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వాటి సాంప్రదాయాలను కూడా తమ రాబో తరాలు ఏవైతే ఉన్నాయో తమ వారసులు మెస్రం వంశీయులకు సంబంధించిన వారసులకు కూడా ఇదే తరతరాలుగా అందించి ఇదే సాంప్రదాయాలను పాటించే విధంగా తమ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయని అవే కొనసాగిస్తున్నామని, దానికి సంబంధించిన ఆచారాలు కూడా ఎప్పటికీ నిత్యం ఆ దైవం సన్నిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయో దాని ఘట్టాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అందించే విధంగా కూడా మేము అందరికీ పూర్తి స్థాయిలో కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నట్టు పరిస్థితి మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.